హర్షని రౌడీలు చంపబోయారన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక శరణ్య దర్శన్ని హక్ చేసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. బాబుకి ఇలా అవుతుందనినేమో ఆ అమ్మవారు శరణ్య మెడలో ఉన్న తాళి తెగిపోయేలాగా చేసి ముందస్తు సూచన ఇచ్చారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అసలు ఈ ఊర్లో మన దర్శన్కి శత్రువులు ఎవరు ఉంటారో, దర్శన్ని చంపాలని ఎవరు అనుకుని ఉంటారు అని కోటేశ్వరరావు అంటూ ఉంటే, ఇదంతా ఎవరో తెలిసిన వాళ్ళ పని బావగారు అని చెప్పి ఆనంద అనన్య వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. వసే అనన్య, ఒకవేళ నా కొడుకుని చంపించాలని చూసింది నువ్వని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టనే అని చెప్పి ఆనంద మనసులో అనుకుంటుంది. ఆనంద వాళ్ళ మామయ్య ఈ విధంగా అంటూ ఉంటాడు. అమ్మ ఆనంద, ఆ పశుపతి చేసిన కుట్రలన్నిటినీ కూడా నువ్వు బయట పెట్టించావు కదా, అందుకే వాడు ఇదంతా మనసులో పెట్టుకొని దర్శన్ బాబుని చంపించాలని చూశాడేమో అని చెప్పి అంటూ ఉంటే, ఏమో మామయ్య, ఎవరో తెలియదు కానీ దర్శన్కి మాత్రం ప్రమాదం పొంచి ఉంది. ఇకపై మనం దర్శన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఆ తర్వాత పంతులు గారు, అమ్మ ఆనంద, ఈ గుడిలోనే శరణ్య మంగళసూత్రం అమ్మవారి పాదాల దగ్గర తెగి పడిపోయింది కాబట్టి ఆ అమ్మవారి సమక్షంలోనే దర్శన్తో శరణ్య మెడలో ఈ మాంగళ్య ధారణ చేయిస్తే అప్పుడు అంత మంచి జరుగుతుంది, వాళ్ళిద్దరి జంటను ఆ అమ్మవారే రక్షిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, అవును పంతులు గారు, మంచి మాట చెప్పారు. అలాగే పూజ జరిపించిన మంగళసూత్రాన్ని దర్శన్కి ఇవ్వండి, దర్శన్ నా కోడలి మెడలో 3 ముళ్ళు వేస్తాడు అని అంటూ ఉంటే, అప్పుడు పంతులు గారు, బాబు ఇదిగోండి బాబు తాళి, ఇప్పుడే అమ్మవారి పాదాల దగ్గర ఉంచి పూజ చేశాను, దీన్ని అమ్మాయి మెడలో కట్టండి అని అంటూ ఉంటే దర్శన్ ఆనంద వైపు చూస్తూ ఉంటాడు. కట్టు నాన్న అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ శరణ్య మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటాడు. శరణ్య ఎంతగానో ఆనందపడిపోతూ ఆ అమ్మవారిని మనసులో స్మరిస్తూ, తల్లి నీ సమక్షంలో ఆయన 3వసారి నా మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు, నా మాంగళ్యం మరింత బలపడి మా జంట ఎప్పటికీ విడిపోకుండా ఉండేలాగా నువ్వే నన్ను ఆశీర్వదించాలి. ఆ సమీర కాదు కదా, ఇంకెవరూ కూడా మా మధ్యకు రాకూడదు, ఆయనకు కూడా నెమ్మదిగా నా మీద ప్రేమ మొదలయ్యేలాగా మేమెప్పటికీ కలిసి ఉండేలాగా నన్ను ఆశీర్వదించు తల్లి అంటూ శరణ్య ఆ అమ్మవారిని వేడుకుంటుంది. ఇదంతా చూస్తున్న అనన్యకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. దీని పసుపు కుంకాలు దూరం చేద్దామని ఈరోజు ప్లాన్ చేస్తే అది రివర్స్ అయ్యి ఆ దర్శన్ 3వసారి దీని మెడలో తాళి కడుతున్నాడు. నేను వీళ్ళిద్దరిని విడదీద్దామనుకున్న ప్రతిసారి కూడా వీళ్ళు మరింత దగ్గర అవుతున్నారు. ఇదంతా ఈ ఆనంద భైరవి వల్లే అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. పంతులు గారు అందరికీ అక్షింతలిచ్చి, ఇప్పుడు అమ్మవారి సమక్షంలో దర్శన్ శరణ్య మెడలో తాళి కట్టాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికీ కొత్తగా పెళ్ళైనట్టు, వీళ్ళ జంటను అందరూ ఆశీర్వదించండి అని చెప్పి అంటూ ఉంటే అందరూ కూడా వాళ్ళిద్దరికీ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. మరికొద్ది సేపట్లో అమ్మవారి సమక్షంలో రాక్షసుని సంహరించే కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుని రండి, అమ్మవారి ప్రసాదాన్ని ఆరగించండి అని చెప్పి పంతులు గారు, అమ్మ శరణ్య ఈ ప్రసాదాన్ని అందరికీ పంచు అని అంటూ ఉంటే, అలాగే పంతులు గారు అని చెప్పి శరణ్య అందరికీ కూడా ప్రసాదం ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా చూస్తున్న అనన్యకు ఒళ్ళు మండిపోతూ, ఎన్నిసార్లు ఈ ఆనంద భైరవిని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నా కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను. సాయంత్రం రాక్షసుని సంహరించే కార్యక్రమం ఉందని అన్నారు కదా, ఆ రాక్షసుని సంహరించే కార్యక్రమంలోనే శరణ్య ప్రాణాలు తీస్తాను అని చెప్పి అనన్య అనుకుంటుంది. ఇక వెంటనే కొంతమంది రౌడీలతో మాట్లాడుతూ, చూడండి సాయంత్రం రాక్షసుడి బొమ్మను తగలబెడతారు కదా, ఆ బొమ్మతో పాటు శరణ్య బొమ్మ కూడా తగలబడిపోవాలి, ఎట్టి పరిస్థితులను ఈ ప్లాన్ మిస్ అవ్వకూడదు అని చెప్పి అనన్య అంటూ ఉంటే, అలాగే మేడం తప్పకుండా చేస్తామని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. ఇక సాయంత్రం పూట పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు. అమ్మవారికి పూజ చేస్తూ పూలు లేకపోవడంతో, అమ్మ శరణ్య
పూలు అక్కడున్నాయి, కాస్త తెస్తావా అని అంటూ ఉంటే అలాగే పంతులు గారని చెప్పి శరణ్య ఒంటరిగా పూలు తీసుకురావడానికని వెళ్తుంది. అనన్య సెట్ చేసిన రౌడీలు కావాలని శరణ్య దగ్గరికి వచ్చి శరణ్యకు అడ్డుపడి మేడం కాస్త ఈ అడ్రస్ ఎక్కడ చెప్తారా అని ఫోన్లో చూపిస్తూ ఉంటారు. శరణ్య అమాయకంగా వాళ్ళ మాటలు నమ్మి ఫోన్లోకి చూస్తూ ఉండగా మరొక రౌడీ వెనక నుండి వచ్చి శరణ్య నోటిని మూసి బలవంతంగా అక్కడి నుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇక శరణ్య వెళ్ళి చాలాసేపు అయినా కూడా తిరిగి రాకపోవడంతో అప్పుడు కాంచన ప్లాన్ ప్రకారం అక్కడికి వచ్చి పంతులు గారు ఇవిగోండి పంతులు గారు, శరణ్యకు ఎవరో తెలిసిన వాళ్ళు కనిపిస్తే అక్కడ మాట్లాడుతుంది అని చెప్పి అంటూ ఉండడంతో అప్పుడు అందరూ కూడా శరణ్య ఎవరితోనో మాట్లాడుతుందని అనుకుంటారు. ఆ తర్వాత పూజ పూర్తవుతుంది. పూజ పూర్తయిన తర్వాత అమ్మ ఆనంద, ఈ గుడి తలుపులు తెరిచింది నువ్వే, ఆ అమ్మవారికి మళ్ళీ పూజలు అందేలాగా చేసింది కూడా నువ్వే, కాబట్టి నీ చేతులతో నువ్వే ఆ రాక్షసుణ్ణి సంహరించమ్మా, అప్పుడు ఊరందరికీ మంచి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో ఆనంద తప్పకుండా పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అందరూ కూడా రాక్షసుణ్ణి సంహరించే కార్యక్రమం దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటారు. రౌడీలు శరణ్యను కిడ్నాప్ చేసి ఆ బొమ్మ వెనకాల కట్టిపడేస్తారు. తను మాట్లాడకుండా ఉండడం కోసం అని చెప్పి నోటికి ప్లాస్టర్ కూడా వేస్తారు. ఇక ఆ విషయం తెలియని ఆనంద రాక్షసుడి బొమ్మకు నిప్పు పెట్టడానికి సిద్ధపడుతుంది. అమ్మ ఆనంద, ఈ నిప్పు బాణాన్ని ఆ రాక్షసుడి మీదకి వదిలేసినట్లయితే ఆ రాక్షసుడి బొమ్మ కాలిపోతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అలాగే పంతులు గారు అని చెప్పి ఆనంద బాణం వేయడానికి సిద్ధపడుతూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా చూస్తున్న అనన్య ఈ సీన్ చూడటానికి సూపర్గా ఉంది. ఏ అత్తైతే ఏరి కోరి మరీ కోడల్ని తీసుకొచ్చుకుందో ఆ కోడల్ని తన చేతులతోనే ఇప్పుడు చంపబోతుంది అని చెప్పి అనన్య ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కొద్దిసేపటికే ఆనంద బాణాన్ని రాక్షసుడి మీదకి వదిలేయడంతో అప్పుడు ఆ రాక్షసుడి బొమ్మ కాలిపోతూ ఉంటుంది. ఇక ఆ రాక్షసుడి బొమ్మ వెనకాల ఉన్న శరణ్య చుట్టూ కూడా మంటలు అంటుకుంటాయి. దాంతో శరణ్య బయటకు రాలేక తను నోరు విప్పలేక ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇక ఆనంద శరణ్య ఎక్కడా కనిపించకపోవడంతో ఇదేంటి శరణ్య ఇంతసేపు ఎవరితో మాట్లాడుతుంది, తను కనపడక చాలాసేపు అవుతుంది అని చెప్పి నాన్న దర్శన్ శరణ్య చాలాసేపటి నుండి కనిపించడం లేదు, నువ్వు కూడా తన కోసం వెతుకు అని అంటూ ఉంటే అప్పుడు రోహిత్ లీలావతి వీళ్ళంతా కూడా అమ్మ ఆనంద మేము కూడా వెతుకుతామని చెప్పి వెతుకుతూ ఉంటారు. అలా అందరూ కూడా తల ఒకవైపు వెతుకుతూ ఉంటే అప్పుడు అనన్య ఇంకెక్కడ శరణ్య, ఈ పాటికి శరణ్య ఆ మంటల్లో కాలి బూడిదవుతూ ఉంటుంది అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అలా ఆనంద మొత్తం కూడా వెతుకుతూ ఉండగా శరణ్య చీర కొంగు బొమ్మ వెనకాల కనిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద దర్శన్ అంటూ గట్టిగా అరుస్తుంది. దర్శన్, శరణ్య నాన్న, అక్కడ శరణ్యను ఎవరో కట్టేశారు, చుట్టూ మంటలు వ్యాపిస్తున్నాయి, త్వరగా శరణ్యను కాపాడాలి అని చెప్పి ఆనంద దర్శన్ ఇద్దరూ కలిసి శరణ్య చేతి కట్లను విప్పేసి ఆ రాక్షసుడి బొమ్మను నెట్టేసి మంటలు శరణ్యకు అంటుకోకుండా జాగ్రత్తగా తనను కాపాడి తీసుకొని వచ్చేస్తారు. ఇక శరణ్యకు ఆ పొగ పీల్చి పీల్చి బాగా దగ్గొస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య, ఎవరమ్మా ఆ బొమ్మ వెనుక నిన్ను కట్టిపడేసింది అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే ఏమో తెలియదు అత్తయ్య గారు, ఎవరో కొంతమంది రౌడీలు నేను పూలు తీసుకురావడానికని వెళ్తూ ఉంటే నన్ను ఫోన్లో అడ్రస్ అడిగారు, అడ్రస్ చూసేసరికి వాళ్ళు నన్ను వెనుక నుండి బలవంతంగా నోరు మూసి ఎత్తుకుపోయారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్, అమ్మ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది, త్వరగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఉదయం ఎవరు నన్ను చంపాలని చూశారు, ఇప్పుడు శరణ్యని చంపాలని చూస్తున్నారు, ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదేమో అనిపిస్తుంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద, ఇదంతా ఎవరు చేస్తున్నారో నేను ఈరోజే తెలుస్తాను దర్శన్, వాళ్ళకు తగిన శిక్ష పడేలాగా చేస్తాను, నువ్వేం కంగారు పడకు అని చెప్పి దర్శన్కి ఆనంద ధైర్యం చెప్తూ ఉంటుంది. అనన్య నక్కి నక్కి శరణ్య వాళ్ళను గమనిస్తూ ఉండడం ఆనంద చూసేస్తుంది. ఇక ఒక్కసారిగా ఆనంద త్రిశూలం తీసుకొని అమ్మవారు పోనినట్టుగా అనన్య వైపు దూసుకు వస్తూ, వస్తే అనన్య మర్యాదగా నిజం చెప్పవే,
నా కోడల్ని చంపాలని చూసింది నువ్వే కదా. ఈరోజు ఎంతో ప్రేమగా చూసుకునే నా కోడల్ని నా చేతులతో నేనే చంపేలాగా ప్లాన్ చేశావంటే నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదు. మర్యాదగా నిజం చెప్పు అంటూ ఆనంద త్రిశూలంతో అనన్యను కింద పడేసి తన గొంతు దగ్గర త్రిశూలం పెట్టడంతో అప్పుడు అనన్య ఒక్కసారిగా భయపడిపోతూ, అత్తయ్య గారు దయచేసి నన్ను క్షమించండి అత్తయ్య గారు, ఇంకెప్పుడూ కూడా ఇలా చేయను అని అనన్య ఆనంద కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య అక్కడికి వస్తుంది. అత్తయ్య గారు దయచేసి అక్కని వదిలేయండి అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటే అప్పుడు ఆనంద, అమ్మ శరణ్య, ఈ రాక్షసి ఇది పిచ్చిదానిలాగా నటిస్తూ ఈరోజు నీ ప్రాణాలు తీయాలనుకుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే మన కుటుంబానికి మళ్ళీ మళ్ళీ హాని తలపెడుతూనే ఉంటుంది అని అంటూ ఉంటే, వద్దత్తయ్య గారు, ఇప్పుడు తనని చంపి అనవసరంగా మీరు హంతకురాలు అవ్వద్దు. ఆ పాపం మీకు అంటుకుంటుంది. ఇటువంటి వాళ్ళను అలా వదిలేయటమే కరెక్ట్. అంతా ఆ అమ్మవారే చూసుకుంటారు అని చెప్పి శరణ్య, రండత్తయ్య గారు, నా కోసం మీరు దోషులు అవ్వడం ఇష్టం లేదు అని చెప్పి శరణ్య ఆనందను అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆనంద అలా త్రిశూలంతో తనని పొడవబోతూ ఉండడంతో అనన్య ఎంతగానో భయపడిపోతుంది. ఇక అలా ఆనందను గుర్తు చేసుకుని భయంతో వణికిపోతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే అనన్య చేసిన తప్పుకి శిక్షగా అమ్మవారు అనన్యకు ఒళ్ళంతా కూడా బొబ్బులు వచ్చేలాగా చేస్తారు. మరి మొత్తానికి అనన్య చేసిన తప్పు వల్ల ఆ అమ్మవారైతే అనన్యకు శిక్ష విధించింది. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.